బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ప్రేమైన సహోదరులారా, సోదరీమణులారా, ఇవాళ నేను మీ ముందు చాలా అవసరమైన ఒక మాట చెబుదామని వచ్చాను. మనందరికీ తెలుసు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతులు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆచరించిన పనులు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి సున్నతులు. ప్రత్యేకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆజ్ఞ ఇచ్చారు, ఈ యొక్క సున్నతుల మీద, ఈ యొక్క పద్ధతుల మీద ఆచరించండి అని. ప్రేమైన సహోదరులారా, సోదరీమణులారా, ఒక సున్నత్ ఉంది, ఒక ఆచరణ ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, నా యొక్క చాలా పెద్ద సున్నత్, అజీము షాన్ సున్నత్, ప్రవక్త గారు స్వయాన ఈ యొక్క సున్నత్ గురించి, ఈ యొక్క ఆచరణ గురించి చెప్పారు. మనందరికీ తెలుసు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆచరణను, సున్నతులు అన్నం తినేటప్పుడు కూడా, పనుకునేటప్పుడు కూడా, మాట్లాడేటప్పుడు కూడా, నడిచేటప్పుడు కూడా, అవసరాలు పూర్తి చేసుకునేటప్పుడు కూడా, ప్రతి విషయాన, ప్రతి యొక్క అడుగులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు ఉత్తమమైన పద్ధతిని చూపించారు. అలాగే ప్రేమైన సహోదరులారా, సోదరీమణులారా, ప్రవక్త గారి యొక్క సున్నతులో చాలా పెద్ద సున్నతు ఏంటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నత్ గురించి సహాబాలను అడిగారు. సహాబాలారా, నా యొక్క చాలా పెద్ద సున్నత్ మీకు తెలుసా? సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో చెప్పారు, ప్రవక్త గారు, ప్రతి దాంట్లో కూడా మీ యొక్క సున్నతు ఉన్నాయి, చాలా పెద్ద సున్నతు తెలుసుకున్నారు, మీరే చెప్పండి అంటే, ప్రయాణంలో ఉన్న, ఇంటి దగ్గర ఉన్న, అనారోగ్యంగా ఉన్నా, బాగా ఉన్నా, లేకపోతే దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవ్వరి యొక్క గిలి, ఎవ్వరు పెంచే ద్వేషం, అసూయ, కోపం లాంటి లేకుండా అందరినీ క్షమించటం చాలా అందరినీ క్షమించటం, మనసులో కల్లా కప్పటం లేకుండా అందరినీ మనసు శుభ్రంగా ఉంచటం, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నత్. అందుకని మనం కూడా దీని మీద ఆచరిస్తున్నాం.